వాక్యానికి సహాయార్థంగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం నుంచి. అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించును. చిన్న ప్రార్థన. కృపగల దేవ, ప్రేమగల దేవ, మీకు వందనాలు. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మన సులువు చాటును మరుగుపరిచిన నోటి వ్యర్థమైన మాటలు కాక సంఘమంతయు దీవించబడినట్లుగా, క్షేమాభివృద్ధి నందునట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీరే ఉండి ఇక్కడ వాక్య పరిచయం జరిగించుమని మీ సహాయం కోరుకుంటూ మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. షంగరు గురించి మనం ఇక్కడ 2 వచనం, ఈ వచనం మాత్రమే ఉంటుంది. చిన్న న్యాయాధిపతి అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఏదైనా ఆపద కలిగినప్పుడు దేవుడు అప్పుడప్పుడు న్యాయాధిపతులను లేపుతా వస్తూ ఉన్నాడు. అంటే రాజులు లేరు, దేవుడే కొంతమంది న్యాయాధిపతులను లేపి శత్రు యొక్క బారి నుంచి వారిని రక్షిస్తూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ షంగరు అనే వ్యక్తిని కూడా లేపి ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షించినట్లుగా మనం లేఖనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అసలు ఎవరు ఈ షంగరు అంటే అనాతు కుమారుడు అంట. ఎవరు షంగరు? ఎవరు? అనాతు కుమారుడు. ఈ షంగరు ఏం చేసేవాడంటే ఈయన ఒక పశువుల కాపరి రైతుగా ఉండేవాడు. పశువుల కాపరి రైతుగా ఉండేవాడు, పశువులు కాచేవాడు. అలాంటి షంగరుని దేవుడు పిలిచాడు. దేనికోసం పిలిచాడు? ఇశ్రాయేల్ ప్రజలని రక్షించడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి, ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండడానికి షంగర్ని దేవుడు పిలుచుకున్నాడు. షంగర్ ఏమన్నా గొప్పవాడా అంటే కాదు. షంగర్ ఏమన్నా యుద్ధవీరుడా అంటే కాడు. షంగర్ ఒక రైతు అంతే, ఒక సాధారణమైన వ్యక్తి. అటువంటి సాధారణమైన వ్యక్తిని ఇశ్రాయేల్ ప్రజలని రక్షించడానికి న్యాయాధిపతిగా దేవుడు నియమించినాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడన్నా కానీ సాధారణమైన వ్యక్తుల కొరకే చూస్తూ ఉంటాడు. ఆమేన్. ఎలాంటి వ్యక్తుల కొరకు చూస్తాడు? మొట్టమొదటి ఇక్కడ చూస్తే షంగరు సాధారణమైన ఒక వ్యక్తి, పశువులను కాచుకునేవాడు, రైతు పని చేసేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే సాధారణమైన వ్యక్తులను ఎన్నుకొని అసాధారణమైన పనులను చేయిస్తాడు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సాధారణమైన వ్యక్తులను ఎన్నుకొని అసాధారణమైన గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. షంగరు ఒక సాధారణమైన వ్యక్తి. నిజంగా మన జీవితాలలో చూస్తే సాధారణమైన వ్యక్తులమే మనందరం. ఎందుకంటే దేవుడు పిలిచే విధానం అలా ఉంటుందంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారిని,
ఎన్నిక లేని వారు ఎన్నుకున్న వారు ఉన్నప్పటికీ ఎన్నిక లేని వారిని దేవుడు ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు సాధారణమైన వ్యక్తుల్ని చూస్ చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఏ శరీరి కూడా ఆయన ముందర అతిశయింపకుండునట్లుగా ఉండటానికి సాధారణమైన వ్యక్తులను తీసుకొని అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకి మోషే నత్తివాడ కదండి, మోషే నత్తివాడు. దావీదు బాలుడు, గొర్రెల కాపరి. ఇర్మియా 8 సంవత్సరాల బాలుడు. సమూయేలు 5 సంవత్సరాల బాలుడు. సమూయేలు ఉన్నటువంటి ఆ మందిరములో ఏలీ అనే పెద్ద సేవకుడు ఉన్నాడు. కానీ దేవుని స్వరము ఎవరికి వినబడతా ఉంది? సమూయేలుకి వినబడతా ఉంది. హల్లెలూయా. పెద్ద సేవకుడైన ఏలీకి వినబడడం లేదు. యెహోవా దర్శించుట అప్పటి కాలములో అరుదు. అప్పుడప్పుడు ఏలీకి దర్శిస్తా ఉన్నాడు, కానీ కంటిన్యూస్ గా ఏలీని దర్శించడం లేదు. కానీ దేవుడు 5 సంవత్సరాల బాలుడైనటువంటి సమూయేలుతో సమూయేలు సమూయేలు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు తక్కువ వారిని ఎంచుకొని గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ వృత్తిలో ఉన్నావో, నీలో ఏ బలహీనత ఉన్నాదో, నీకు మాట్లాడడము చేత కాదేమో, జ్ఞానము లేదేమో, నువ్వు అందరినీ చూసి ఇంత పెద్ద గొప్ప గొప్ప గనులు ఉన్నారు, ఎక్కడ నేను వాక్యం చెప్పగలిగేది నా వల్ల అవుతుందా? ఇంత గొప్ప ఉద్యోగం నాకు వస్తుందా? నా ముందర ఎంతమంది గొప్పవారు ఉన్నారో, మంచి సంబంధం నాకు వస్తుందా? మా జీవితాలు ఏ పాటివి? ఆర్థిక సంబంధంగా మేము ఎదగగలమా అని మనం అనుకుంటా ఉంటాం, కానీ మనమే ఎదగగలం. హల్లెలూయా. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులము మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు అసాధారణమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు షమ్గర్ని కూడా సాధారణమైన ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. గొప్పవాడు కాదు, యుద్ధ వీరుడు కాదు, యుద్ధము తెలిసిన వాడు కాదు, యుద్ధములో ఆరితేరిన వాడు కాదు, నైపుణ్యం కలిగిన వాడు అసలే కాదు, ఏనాడు కత్తి పట్టినోడు కాదు. పశువుల కాపరి ఎక్కడైనా కత్తి పట్టుకుంటాడా? యుద్ధం చేసే కత్తి పట్టుకుంటాడా? పట్టుకోడు. వ్యవసాయం చేసే వ్యక్తి కత్తులు పట్టుకొని యుద్ధం చేయడు. సాధారణమైన వ్యక్తి. ఆయన జీవితం ఏంటో, ఆయన కుటుంబం ఏంటో, రోజుకి ఎంతో కొంత తిన్నామా, పడుకున్నామా, మా జీవితాలు ఇలా ఉన్నాయి అని అనుకున్న వ్యక్తిని, అలా బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచినాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ఏదైతే సాధ్యము కాదు అని అనుకుంటా ఉన్నావో, సాధారణమైన నిన్ను దేవుడు ఎంచుకొని అసాధారణమైన కార్యాలు నీ ద్వారా జరిగించునుగాక. హల్లెలూయా. షమ్గరు దేవుడే మన దేవుడు. హల్లెలూయా. షమ్గరు దేవుడే మన దేవుడు. బొమ్మలు అమ్ముకుంటున్న అబ్రహామును పిలిచి ఆశీర్వదించినాడు. ఆమేన్. మోసగాడైన యాకోబును దేవుడు పిలిచి దేవుడు ఆశీర్వదించినాడు. హల్లెలూయా. దేవుడు అందరినీ కూడా సాధారణమైన వ్యక్తులను పిలిచి అసాధారణమైన వ్యక్తులుగా చేసినాడు. ఈరోజు నిన్ను పిలిచాడంటే నిన్ను కూడా అసాధారణమైన వ్యక్తిగా మార్చడానికే దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మోషేలాగా నత్తివాడవేమో, దావీదులాగా గొర్రెల కాపరి అంటే బాలుడులాగా ఉన్నావేమో, నా జీవితం ఇంక ఇంతే, గొర్రెలను కాసుకుంటూ చక్కగా అరణ్యంలో ఉండిపోవడమే నా జీవితం అనుకున్నావేమో, నీకు తెలియని ఒక కొత్త జీవితాన్ని దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అది నీకు అర్థం కాదు, కానీ దావీదు కూడా తెలియదు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అవుతానని దావీదు ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ సడన్ గా దేవుడు ఆ చాప్టర్ని ఆ దావీదు జీవితంలో ఓపెన్ చేసినట్లుగా నీ జీవితంలో కూడా సాధారణమైన వ్యక్తిలాగా ఉన్న నీ జీవితంలో సడన్ గా ఒక తెలియని కొత్త చాప్టర్ దేవుడు ఓపెన్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా తీసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన కార్యం ఆయన జరిగించడానికి దేవుడు సమర్థుడు. ఆమేన్. మొట్టమొదటిగా ఈ షమ్గరు సాధారణమైన వ్యక్తి, ఒక రైతు, సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. మనము కూడా షమ్గరు లాగా సాధారణమైన వ్యక్తులమే. దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. పిలుచుకొని ఏం చేస్తా ఉన్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనంలో, అతని తరువాత అనాథు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను.
అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసింది. ఏ కర్రతో మాట్లాడాల? ఏ కర్రతో? మునుకోల కర్రతో ఎంతమందిని చంపినాడంట? 600 మందిని చంపినాడంట ఫిలిష్తీయులని. హల్లెలూయా. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 20 మందిని కాదు, 100 మందిని కాదు, 600 మందిని మునుకోలు కర్ర అంటే ఎవరికైనా తెలుసా? మునుకోలు కర్ర పశువుల కాపరి దగ్గర ఉంటది. 8 అడుగుల పొడవు ఉంటది. దానికి ముందర కొంచెం షార్ప్గా చేసింటారు. పశువుల కాపరి దగ్గర ఉంటది. దీన్ని యుద్ధము కోసమని 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయములో 21వ వచనం అనుకుంటా. అయితే 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండను. ఈ మునుకోలు కర్రలను సరిచేయడం అంటే ఇంకా ఆ కర్రలకు ఎదురుగా ఉన్న దాన్ని షార్ప్ చేయడానికి ఆకురాళ్ళు ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారు. కత్తులు సాన పడతా ఉంటారు. అదే ఆకురాళ్ళు. అవేనా కాదా అండి? అవే. అలాగే మునుకోలు కర్రను సాన చేయడానికి ఆకురాళ్ళు వాడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే మునుకోలు కర్ర ముందర ఎలా ఉంటుంది? చాలా షార్ప్గా ఉంటుంది, పదునుగా ఉంటుంది. ఆ మునుకోలు కర్రతో 600 మందిని ఫిలిష్తీయుల్ని చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ మునుకోలు కర్ర చూడండి, దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతి న్యాయాధిపతికి ఒక ఆయుధాన్ని ఇస్తా వచ్చినాడా లేదండి? సంసోను గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపినాడు? 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపినాడు. హల్లెలూయా. అంటే న్యాయాధిపతుల గ్రంథములో స్త్రీలు సుత్తె మేకు వాడి చంపినారు. అంటే ఏదో ఒక ఆయుధాన్ని వాడి శత్రువుని చంపినట్లుగా మనం పలు లేఖనాలలో చూస్తాం. అయితే ఇక్కడ శంగరు కూడా మునుకోలు కర్రను వాడి 600 మంది ఫిలిష్తీయులను చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రి ఆ మునుకోలు కర్ర ఏమిటంటే, ఆయుధం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏంటి? ప్రార్థన అనండి. ప్రార్థన. ఆ మునుకోలు కర్ర ఆయుధం ఏంటంటే, మనకి ఇవ్వబడిన మునుకోలు కర్ర ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా ఆనాడు ఆయన భౌతికంగా మునుకోలు కర్రతో 600 మందిని చంపాడు. కానీ ఈనాడు ఆత్మ సంబంధంగా మనము మునుకోలు కర్ర అని పిలువబడుతున్న ప్రార్థన ద్వారా శత్రువులను అంతమొందించే వారిగా మన ముందుముగాక. హల్లెలూయా. అందుకనే పలు సందర్భాలలో దేవుడు క్రొత్త నిబంధనలు చెబుతా వచ్చాడు. విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థించండి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థించండి 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 అని చెప్పాడంటే, మన దగ్గర మునుకోలు కర్ర లేకపోతే ఫిలిష్తీయులు మన మీద పడి మనల్ని చంపేస్తారు, బానిసత్వంలోనికి తీసుకొని వెళ్తారు, మరలా బానిసత్వపు బ్రతికేటట్లుగా చేస్తారు. గనుకనే మునుకోల కర్ర విషయములో చాలా జాగ్రత్తను కలిగి ఉండండి. పలుమార్లు యేసయ్య పట్టుదలతో ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మొత్తానికైతే ప్రార్థన మాత్రం ఆపద్దండి, ప్రార్థిస్తూనే ఉండండి. హల్లెలూయా. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎవరైతే వాడకుండా వదిలేస్తారో, ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎవరైతే పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తారో, వారు తిరిగి మరలా బానిసత్వంలోనికి కొనిపోబడతారు. తిరిగి మరలా వారి జీవితము శాపములోనికి వెళ్ళిపోతుంది. తిరిగి మరలా వారి జీవితాన్ని సాతానుకు అప్పగించుకుంటారు. సాతాను యొక్క కబంధ హస్తాలలో బందీలైపోతారు. ఏ మాత్రము శంగరు మునుకోలు కర్ర వాడకపోతే ఫిలిష్తీయులందరూ ఇజ్రాయేలు ప్రజల మీద పడి వారిని చంపి కావలసిన వారిని బానిసత్వులుగా తీసుకొని వెళ్తారు, ఉన్న సొమ్ముని దోచుకుంటారు. శంగరు దగ్గర మునుకోలు కర్ర ఉంది కాబట్టే శత్రువుని ఎదిరించగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గర మునుకోలు కర్ర లేకపోతే శత్రువుని ఎదిరించలేవు. అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం అంటే. మునుకోలు కర్రను మనందరము కలిగి ఉందుముగాక. దాన్ని ఎట్లా అంటే విసుకక మనము వాడుదుముగాక, పట్టుదలతో వాడుదుముగాక, ఎడతెగక వాడుదుముగాక, మెలకువగా ఉండి వాడుదుముగాక.
హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చెప్పినాడా లేదా ప్రార్థన చేయమని? మీరు చెప్పాలా, చెప్పినాడా లేదా? పట్టుదలతో చేయమన్నాడా ప్రార్థన? మనం ఏం చేస్తాం? జవాబు రాకపోతే వదిలేస్తాం. ఎంత పట్టుదల అంటే శంగరికి ముందర గుంపు ఉన్నా సరే భయపడుకోకుండా ఎట్లయినా సరే నేను సాధిస్తానని పట్టుదల శంగరులో ఉన్నది. హల్లెలూయా. 300 మందిని చంపేశాడు. ఇంకా నా వల్ల కాదు, నేను అలసిపోయానని అనుకోలే, విసుక్కోలే, ఇంకా ఫైట్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం 3 సంవత్సరాలు ప్రార్థన చేసి ఇంకా ప్రార్థనకి జవాబు రాలేదని ఆపద్దు, అలసిపోద్దు, విసుగద్దు, మళ్ళా ప్రార్థన చేయి కంటిన్యూస్ గా. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎడతెగక శంగరు పోరాడుతానే ఉన్నాడు. ఎక్కడ గాని ఆయన వెనకంజ వేసినట్లుగా లేదు, గాని ఆయన కంటిన్యూస్ గా ఎడతెగక పోరాడి ఫిలిష్తుల మీద జయం అందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మెలకువగా ఉన్నాడు. ఏ దిక్కు నుంచి శత్రువు వస్తాడో, ఎక్కడి నుంచి నన్ను అటాక్ చేస్తారో, ఎక్కడి నుంచి ప్రజల మీద పడతారని ఆ న్యాయాధిపతి అయిన శంగరు ఎప్పుడు మెలకువతో ఉండి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు, శత్రువు ఎక్కడి నుంచి వస్తాడా అని. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాలలో మెలకువ అంటే నిద్రపోకుండా అనే కాదు దాని అర్థం. ఈ రోజు ఎట్లయినా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హాఫ్ నైట్ కొంచెం నిద్రను త్యాగం చేసి మనం ప్రార్థన చేస్తుండగా ఫిలిష్తీయులు అణిగిపోవుదురు గాక. అంటే ప్రతిసారి నిద్రను మేలుకోవాలని దాని అర్థం కాదు, కానీ నీ స్పిరిట్ లో ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండాలి. నీ స్పిరిట్ లో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి. నీ స్పిరిట్ లో ఎప్పుడు కూడా చురుకుదనం అనేది ఉండాలా. ఎప్పుడు అదొక సోమరితనము లాగా, ఇంకా రాదులే, ప్రార్థన ఎంత చేసినా ఇంతే, ప్రార్థన మాకు తెలియందా, దేవుడు మాకు తెలియని వాడు అన్నట్లుగా మనం ఉండకూడదు. కానీ ఎప్పుడు కూడా స్పిరిట్ లో ఒక మెలకువ కలిగి మనం ఉంటే శత్రువు ఏ దిక్కు నుంచి అటాక్ చేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి శత్రువుల్ని ఎదిరించడానికి శంగరు మునుకోలు కర్రను వాడుతూ ఉన్నాడు. ఈరోజు శత్రువుని ఎదిరించడానికి, ప్రజలను రక్షించడానికి నీవైనా నేనైనా మునుకోలు కర్ర అనే ప్రార్థనను మనము నిరంతరము పట్టుదలతో మెలకువగా ఉండి ఎడతెగక విసుగక వాడుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రార్థన చేయకపోతే ఎంత ప్రమాదమో వివరించినాడు. ప్రార్థన చేయకపోతే శత్రువులు మనల్ని బంధిస్తారని చెప్పాడు. అందుకనే మనము వానికంటే ముందే మనమే వాడిని బంధించే వారిగా ఉందుముగాక. చూడండి, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యం. మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. హల్లెలూయా. ఇక్కడ సాతాను గురించి చెప్తా ఉన్నాడు యేసయ్య. బలవంతుని, మొదట బలవంతుడు అంటే వాడు సాతాను. బలవంతుడైన సాతాను అంటే చూడండి, యేసు ప్రభువే బలవంతుడు అంటా ఉన్నాడంటే ఈ లోకంలో వాడు అధికారం అట్లా చెలాయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వానికి అట్లా ఇచ్చినాడు. వాడు బలవంతుడిగా ఉన్నాడు ఈ లోకంలో. మొదట బలవంతుడిని బంధింపకుంటే వాని దగ్గర నుంచి మనము దోచుకోలేమంట. ఏం దోచుకోలే అంటే యేసు ప్రభు దొంగనిగా దాని అర్థం. వాడు మన యొద్ద నుంచి ఏమైతే దొంగలించినాడో తిరిగి వాటన్నిటిని మనము పొందుకోలేమంట. మొదట బలవంతుడిని బంధించాలి. ఎలా బంధిస్తావు చెప్పండి? ఎలా బంధిస్తావు? ప్రార్థన ద్వారానే, మునుకోలు కర్రతోనే, ప్రార్థన ద్వారానే వాని యొక్క ఆటలన్నీ కట్టేసేయాల. నువ్వు ప్రార్థనా గదిలోనే వాడిని తొక్కేయాలా, ప్రార్థనా గదిలోనే వాడిని అణిచివేయాలా, ప్రార్థనా గదిలోనే ప్రతి వాటి మీద నీ విజయము పొందుకోవాలా. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి మరలా అక్కడికి వచ్చి అక్కడ దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు. అంటే రాత్రే బలవంతుని ఏం చేసినాడు దేవుడు? మాట్లాడలే మీరు. రాత్రే బలవంతుని ఏం చేసినాడు? బంధించేసినాడు. సైతాన్ ఆట కట్టేసినాడు అక్కడ. మన జీవితాలలో విజృంభిస్తున్న శత్రువుల్ని మన ప్రార్థన ద్వారా అనగద్రొక్కాల. హల్లెలూయా. అనగద్రొక్కితేనే బయట నీకు విజయం దొరుకుతుంది. అనగద్రొక్కకోకుండా సాదా సీదాగా వెళ్ళిపోతా ఉంటే అపవాది నీ మీద విజయాన్ని పొందుకుంటా ఉంటాడు. ఆ అపవాది ఆటోమేటిక్గా నిన్ను పడేస్తూ ఉంటాడు. అపవాది ఆటోమేటిక్గా నిన్ను పాపంలోనికి లాగేస్తూ ఉంటాడు. కనుక
నీ ప్రార్థనలో మొట్టమొదటిగా నువ్వు అపవాదిని బంధించేసేయాలా. హల్లెలూయా. ఓడించేయాల. నీ ప్రార్థనలో నీకు ఎక్కడెక్కడ అటాకింగ్స్ జరుగుతూ ఉన్నాయో మెలకువగా ఉండి ప్రార్థనలో కనుగొని, ఇదిగో ప్రభా వాడు నా మీద ఇలా అటాక్ చేస్తా ఉన్నాడు, తలంపుల మీద చేస్తా ఉన్నాడు, హృదయం మీద చేస్తా ఉన్నాడు, మాటలతో చేస్తా ఉన్నాడు, చూపులతో చేస్తా ఉన్నాడు, కళల ద్వారా చేస్తా ఉన్నాడు, ఎక్కడెక్కడ నేను అటాక్ చేస్తున్నాడు వాటన్నిటిని మెలకువగా ఉండి ప్రార్థన ద్వారా వాడిని నీవు ఓడించుదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనత ప్రభుతో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ బలహీనత మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. బంధించాలి. శత్రువుని ప్రార్థనా స్థలంలో ఓడించాలి. ప్రార్థనా స్థలంలో నువ్వు తొక్కేయాల వాడిని. అప్పుడు నీకు ఒక విశ్వాసం అనేది వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. చాలా మంది ప్రార్థనా గదిలో తొక్కుకోకుండా, ప్రార్థనా గదిలో వాడిని అణిచివేయకోకుండా డైరెక్ట్ గా మనము ఫీల్డ్ లేకొచ్చి ఏ సైతానా అంటే వాడు కొట్టి పంపిస్తాడు. హల్లెలూయా. సాధారణమైన వ్యక్తులమే, కానీ మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. సాధారణమైన వ్యక్తులమే, ప్రార్థనలో కూర్చున్నప్పుడు శక్తి చేత మనము నింపబడతాం. ఆమేన్. ఎప్పుడైతే ఆ శక్తి చేత నువ్వు నింపబడతావో అపవాది నిన్ను టచ్ చేయలేడు. నీలో దేవుని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కనుక నీ ప్రార్థనలో మొదట నీవు అపవాదిని ఏం చేయాలా? తొక్కేసేయాలా. హల్లెలూయా. అపవాదిని ప్రార్థనా గదిలో ఓడించాలా. అపవాదితో ప్రార్థనా గదిలో పోరాడాలా. హల్లెలూయా. ఏలయనగా మనం పోరాడునది మనుషులతో, శరీరులతో కాదు, ఆత్మలతో మనం పోరాడుతా ఉన్నాం. ఎట్లా పోరాడతావు? ఉద్యోగం చేస్తా పోరాడతావా? ప్రయాణం చేస్తా పోరాడతావు? మొదటిగా నీ ప్రార్థనలోనే నువ్వు ఆత్మలతో పోరాడాలి. నిన్ను ఏ ఆత్మలు డామినేట్ చేస్తా ఉన్నాయో, అది ఫరో ఆత్మ, నెబుకద్నెజర్ ఆత్మ, హేరోదు ఆత్మ, దెలీలా ఆత్మ, ఏ ఆత్మలు నిన్ను డామినేట్ చేస్తా ఉన్నాయో ఆత్మల మీద నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని పోరాటము చేయాలి. ఎవరు ఆమెనంటే నిద్రలో ఉన్నారు. హల్లెలూయా. చేతులు పైకెత్తి బిగిరిగా హల్లెలూయా. నాయన, ఈ మునుకోల కర్ర వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఆ స్పిరిట్ ఏంటో మాకు తెలియదు. అందుకనే చాలా బలహీనపరచబడతా ఉంది. ఈ రాత్రి బాగా జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో మీ మీద అటాక్ చేస్తున్న స్పిరిట్స్ తో మీరు పోరాడకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేస్తాయి. జీవితంలో ముందుకు కొనసాగనీయకుండా చేస్తాయి. నీకు తెలుసు ఏ ఆత్మ నిన్ను వెంటాడుతా. నీకు తెలుసు నీ శరీరంలో ఉన్న బాధ ఏంటో. నీకు తెలుసు నీ యొక్క తలంపుల గురించి. నీకు తెలుసు నీ పరిస్థితి అంతా తెలిసిన నీవు పోరాడకుండా మౌనంగా ఉంటే మాత్రం గెలవలేవు. షమ్గారు గెలిచినట్లుగా. షమ్గారు పోరాడుకోకుండా ఊరికనే మునుకోలు కర్ర ఇట్లా పట్టుకోని ఉంటే ఏం చేస్తారండి? షమ్గారిని ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. ప్రార్థనలో పోరాటము తగ్గనివ్వకూడదు. ప్రార్థనలో నిరంతరము పోరాడే వ్యక్తులుగా మనం ముందుముగాక. చాలా మంది ప్రార్థనలో పోరాడలేక బలహీనపరచబడిపోతా ఉన్నారు. చేసినదే మాటికి చేస్తా ఉన్నారు. మాటికి పడిపోతా ఉన్నారు. మాటికి జారిపోతా ఉన్నారు. ఈ ఒక్కసారి యేసయ్యా తప్పు అయిపోయింది, యేసయ్యా పొరపాటు అయిపోయింది, ఇవే చెప్తా ఉన్నాం. కానీ పోరాటము అవి చేపిస్తున్న వాని మీద పోరాటం చేయడం లే. ప్రార్థనలో ఎప్పుడైతే వాటి మీద పోరాటం చేస్తావో దేవుడు నీకు వాటి మీద విజయాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సోమరితనము మీద పోరాటం చేయాలా. నీలో ఒక బలహీనతగా చూడకూడదు. దాన్ని ఎట్లా చూడకూడదు? బలహీనతగా చూడకూడదు. నీ శత్రువులాగా భావించాల దాన్ని. ఇప్పుడు అనండి ఆమెనని. హల్లెలూయా. నీ సోమరితనాన్ని, ఇది నా బలహీనతలే, ఇంతేలే, పద్దనేలే, అట్ట కాదు, ఇది నా శత్రువు, దీనితో పోరాడాలా. ఒక్క నిమిషమన్నా పోరాడి గెలిచల్లా. హల్లెలూయా. 5 నిమిషాలన్నా పోరాడి గెలిచల్లా. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని నువ్వు శత్రువుగా చూస్తావో అప్పుడు దాని మీద నువ్వు పోరాటం చేస్తావు. ఎప్పుడైతే బలహీనతగా చూస్తావో దాన్ని దాచిపెట్టుకుంటావు. ఇది నా బలహీనతలే, మామూలేలే అనుకుంటావు. ఎప్పుడైతే శత్రువుగా చూస్తావో దీని మీద కనీసం ఒక 5 నిమిషాలన్న విజయాన్ని పొందుకోవాలని చెప్పేసి 4 గంటలకు 5 గంటలకు లేసి 5 నిమిషాలన్న ప్రార్థన చేసి పోరాడతావు. హల్లెలూయా.
1 నిమిషం కాస్త 5 అవుతుంది, 5 కాస్త 10 అవుతుంది, 10 కాస్త 30 నిమిషాలు అవుతుంది, 30 నిమిషాలు కాస్త గంట కూడా అవుతుంది. ఎప్పుడైతే శత్రువుగా భావిస్తావో సోమరితనాన్ని. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఇంతవరకు మీరు సోమరితనాన్ని శత్రువుగా చూసినారా, బలహీనతగా చూసినారా? శత్రువుగా. హల్లెలూయా. మీరు బలహీనతగానే, అందుకని శత్రువుగా చూసి పోరాటం చేయండి. ఏమండి, మీ శత్రువు ఎదురు పడితే వీడిని కనీసం 2 మాటలన్నా అనుకుంటారా? చెప్పండి, అంటారా అనుకోరా? అనుకుంటాం ఖచ్చితంగా, 2 మాట. అదే నువ్వు కూడా ఏమనుకోవాలంటే, ఎట్లయినా సరే ఈ సోమరితనం అనే శత్రువు మీద లేచి కనీసం నేను 5 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి. ఈ సోమరితనాన్ని వదిలించడానికి 5 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి అని ఎప్పుడైతే దాన్ని శత్రువుగా నువ్వు తీసుకుంటావో అప్పుడు నీలో పోరాటం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఏదైతే నిన్ను డామినేట్ చేస్తా ఉందో దాన్ని బలహీనతగా పెట్టుకోవద్దు, దాన్ని శత్రువుగా భావించు. అప్పుడు నువ్వు దాని మీద జయము పొందుకోవడానికి, పోరాడడానికి దేవుడు నీకు మరింత శక్తినిచ్చి మునుకోలు కర్రతో దాన్ని ఎదిరిస్తావు నువ్వు. హల్లెలూయా. ఎప్పుడైతే బలహీనతలుగా తీసుకుంటావో నీలో ఉన్న ప్రతి దానిని, ఇది నా బలహీనతలే అని సైలెంట్ అయిపోతావు. ఎప్పుడైతే శత్రువుగా తీసుకుంటావో, శత్రువు అంటే మనకి చాలా కోపం. మనకి నచ్చని వారు ముఖం మనకి ఎదురు పడితే చెప్పండి, మునుకోలు కర్రలు 10 వస్తాయి. ఇది 10 మునుకోలు కర్రలు తీస్తాం కావాలంటే ఏంద్రా మీ కథ అన్నట్టు. అదే శత్రువుగా చూస్తే ఖచ్చితంగా నీ బలహీనత అని శత్రువుగా చూస్తే నువ్వు ఓడించుతావు. హల్లెలూయా. కాబట్టి మొదట నీ ప్రార్థన గదిలో నీవు శత్రువుని ఓడించేవాడిగా ఉండువుగాక. యేసయ్య ఉదయాన్నే లేచి మార్కు 1:35, లూకా 6లో ఆయన ఉదయాన్నే లేస్తా ఉన్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఎందుకంటే శత్రువుని ఓడిస్తా ఉన్నాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. నేను పరిచర్యలోనికి వెళ్ళక ముందే శత్రువు యొక్క ఆటలన్నీ కూడా ప్రార్థనలో అన్ని అరికట్టి వాని తొక్కేసి అధికారాన్ని పొందుకొని ఆయన పరిచర్యలోనికి అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఉద్యోగంలోకి అడుగు పెడుతున్నప్పుడు, నీ యొక్క బిజినెస్ లో అడుగు పెడతా ఉన్నప్పుడు, నీ కాలేజీలో అడుగు పెడతా ఉన్నప్పుడు, నువ్వు పని చేస్తున్న చోట అడుగు పెడతా ఉన్నప్పుడు, ఏ ప్రాంతంలో అడుగు పెడతా ఉన్నా మొట్టమొదటిగా నీవు ప్రార్థనలో వాటన్నిటిని జయించి నువ్వు అడుగు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు అక్కడ నువ్వు మాట పలకంగానే అది జరగడము ప్రారంభించబడతాది. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా బలవంతుణ్ణి పట్టుకోకుండా, బలవంతుణ్ణి కొట్టుకోకుండా డైరెక్ట్ గా పోయినావా నిన్ను కొడతాడు వాడు. అందుకనే మన ప్రార్థనలో మొట్టమొదటిగా సాతానుని ఎదిరించి పోరాడి మనం గెలిచే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో మనకు విజయం లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ వేయబడ్డానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన వల్ల కావడం లేదు, ఆయనకు అర్థమైపోయింది సిలువలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అనుభవించాలి. ప్రభా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. కానీ నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే ప్రభా అంటే అపవాదిని ప్రార్థనలో ఓడిస్తా ఉన్నాడు. అక్కడ సృష్టికర్త అయిన దేవునికే మునుగోలు కర్ర అవసరం పడింది. హల్లెలూయా. చదవండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి చదవండి. అంతటా యేసు చెప్పి పోయి మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, నీవు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఇక్కడే చాలండి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ బాధలన్నీ అర్థమైపోయినాయి. దానికంటే ముందే ప్రభా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసేయి అంటే ముందుగానే నన్ను తీసేసుకో ప్రభా అంటా ఉన్నాడు. కానీ మరలా ప్రార్థనలో నా ఇష్టము కాదు ప్రభా, నీ చిత్తమే జరగాలని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా
దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా. అంటే సిలువ మరణాన్ని పొందటానికి కావలసిన శక్తిని, సిలువ మరణాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ఆ బలమును ప్రార్థనలో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన దుఃఖపడుతూ వేదనతో ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆ రక్షణ కార్యము జరగాలంటే, ఎలాగైతే షంగరు ఇజ్రాయేలు ప్రజలని ఫిలిష్తీయుల బారిలో నుంచి రప్పించడానికి మునుకోలు కర్రను వాడినాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ ప్రార్థన అనే మునుకోలు కర్రను వాడి సిలువ మరణాన్ని భరించి మనలందరినీ రక్షించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థించకపోతే నిజంగా ఆ సిలువ మరణాన్ని భరించే శక్తి యేసయ్యకి రాదు. అందుకనే ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే ఆయనే అంత భారముతో వేదనతో ప్రార్థన చేసినాడంటే, ఆయనే తండ్రి చిత్తము జరిగించాలని రాత్రి ప్రార్థన చేసినాడంటే, ఇంకా మనము మన జీవితాలు ఏ పాటివి, మనము కూడా ఏదన్నా కార్యము జరిగించాలంటే వాటికన్నా ముందే మనము ప్రార్థనలో పోరాడుదుముగాక, ప్రార్థనలో విజయము పొందుదుముగాక. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన లేకుండా ఏది ప్రారంభించొద్దు, ప్రార్థన లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువులాగా నీవు కూడా ప్రార్థనలో గడిపి తండ్రి నీ చిత్తము జరిగించమని నువ్వు అడుగు ముందరకే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. కానీ ప్రార్థన లేకుండా మాత్రం ఏం చేయొద్దు, అది నీకు ఇవ్వబడిన ఆయుధం. హల్లెలూయా. దాని రోజుకి ఎన్ని మార్లు వాడుతూ ఉన్నారు నాకు తెలియదు మీరు. హల్లెలూయా. ఊరికి అట్లా లేకుంటే కొంతమంది ఊరికి అట్లా మునుకోలు కర్ర ఎత్తి వాళ్ళు ఉంది మునుకోలు కర్ర అని చెప్పి పెడేస్తున్నారు. అంటే ఊరికే 2 స్తోత్రాలు చెప్పి నాకు టైం అయిపోతుంది ప్రభా అని చెప్పి పెట్టేస్తున్నారు. ఈ అంత్య దినాలలో మునుకోలు కర్రను నువ్వు ఎంతగా తిప్పడం నేర్చుకుంటే అంత బలవంతునిగా నువ్వు కనబడతావు. హల్లెలూయా. శత్రువుని ఎంతగా నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా. ప్రతి దాన్ని తట్టుకునే శక్తిని, కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకనే నీ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు చల్లారనివ్వద్దు, నీ ప్రార్థనలో పోరాటము తగ్గనివ్వద్దు, నీ పోరాటములో విసుగు రానియద్దు, నీ పోరాటములో నిరుత్సాహాన్ని రానియద్దు. నీ ప్రార్థన అంతకంతకు రెట్టింపవునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా అలసటతోనో పనితోనో మిస్ అయిపోయినా రాత్రి 12 గంటలు గడిచే లోపల నువ్వు మరలా మునుకోలు కర్రను పట్టుకోవాలా. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క శూర కార్యాలను, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని యొక్క ఆ తేజస్సుని మనము చూడగలము. హల్లెలూయా. అంతేగాని నీ దగ్గర ఆయుధాన్ని పెట్టుకొని శత్రువుతో దెబ్బలు తింటే అది ఎంత అవమానం. ప్రతిసారి పోరాటంలోకి పోయి వాని చేతుల్లో ఓడిపోయి వస్తా ఉంటే ఎంత అవమానం. అందుకని ఈ రాత్రి మునుకోలు కర్ర అనే ప్రార్థనని మనము మరింతగా ఎడతెగక పట్టుదలతో విసుగక మెలకువగా ఉండి ప్రార్థించే వారిగా మనం ముందుముగాక. ఎందుకంటే అంత్య దినాలలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారంట. ఎవరు? అంత్య దినాలలో ఎవరైతే పాటలు పాడతారో చెప్పండి, వాళ్ళు కాదంట. ఎవరైతే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, అంత్య దినాలలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షణ పొందుతారు అని అక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు. అంటే ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదని పౌలు ఉద్దేశం. ప్రార్థన లేకపోతే క్రైస్తవుని ఊపిరి ఆగిపోయినట్లే. ప్రార్థన లేకపోతే శత్రువుతో నువ్వు పోరాడలేవు. ప్రార్థన లేకపోతే ఒక నిజమైన క్రైస్తవునిగా నువ్వు జీవించలేవు. ప్రార్థన లేకపోతే పాపము మీద విజయాన్ని పొందలేవు. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయములో ప్రార్థన అనే మునుకోల కర్రను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు గొప్ప విజయము శంకరులాగా నువ్వు చూచుదువుగాక. 100,000 మంది ఫిలిష్తీయులు నీ జీవితంలో అంతమొందించబడుదురుగాక. ఫిలిష్తీయులు చనిపోయినారు, నెబుకద్నెజరు చనిపోయినాడు, హేరోదు చనిపోయినాడు, ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయా రాజులంతా చనిపోయినారు, కానీ వాళ్ళ స్పిరిట్ మాత్రం పనిచేస్తా ఉంది. ఫరో చనిపోయినాడు, కానీ ఫరో స్పిరిట్ పనిచేస్తా ఉంది. పనిచేస్తా ఉందా లేదండి? ఫరో ఆత్మ పనిచేస్తా ఉంది, నెబుకద్నెజరు ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి.
ఆ ఆత్మలను ఓడించాలని, ఈ ఆత్మల గురించి ఎప్పుడైనా దేవుని చిత్తమైతే నేను వివరిస్తా. హల్లెలూయా చెప్తా. అంటే ఫరో ఆత్మ ఎలాంటిదంటే, దేవుని కార్యము జరగంగానే ఏదైనా కీడు మిందికి రాగానే ఏమంటాడు, మోషే మోషే అహరోన్ ప్రార్థించండి ప్రార్థించండి, ప్లీజ్ దీని నుంచి మమ్మల్ని విడిపించడానికి ప్రార్థించండి అంటాడు. మోషే ప్రార్థన చేసి విడుదల పొందిన తర్వాత మళ్ళా హృదయాన్ని కఠినం చేసుకొని ఏమంటాడు, వదిలిపెట్టేదిలే ఏమైతుంది అంటే. కష్టం వచ్చినప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తారు, కష్టం తీరిన తర్వాత ప్రార్థన చూడండి, ఫరో ఆత్మ పనిచేస్తా ఉంది. కఠిన హృదయాన్ని మరలా కఠినం చేసుకుంటారు, మరలా ప్రార్థించరు. మరలా ఇంతే కదా, అంతే కదా, వెళ్ళిపోయింది కదా అన్నట్లుగా ఫీల్ అవుతారు. అది ఫరో ఆత్మ. ఫరో కూడా అంతే. మోషే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటాడు, ఆ పెయిన్లన్నీ వెళ్ళిపోయేటట్లు మోషే ప్రార్థన చేస్తే మళ్ళా ఫరో అమ్మాయి నిజంగానే వెళ్ళిపోయినాయి, దేవుడు గొప్పవాడు పంపించేద్దామని అనుకోడే. అమ్మాయి సమస్య వెళ్ళిపోయింది, పంపివా ఫరో అంటే పంపించను ఇప్పుడు నేను అంటాడు. మళ్ళా కష్టం ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు, కష్టం వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తాడు. ఇది ఫరో స్పిరిట్. హల్లెలూయా. ఇలాంటి ఆత్మలతో నిరంతరం మనం పోరాడుతూ ఉంటాం కనుక మన ప్రార్థన జీవితాన్ని ఎన్నడూ కూడా తగ్గనివ్వకూడదు. మొదటిలోనే నీ ప్రార్థనలోనే ఇటువంటి ఆత్మలన్నిటిని నువ్వు ఓడించి జయమొందుదువుగాక. ఇటువంటి ప్రార్థన అంటే నువ్వు దేనితో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఏ శత్రువు అయితే నీ మీద దాడి చేస్తా ఉన్నాడో, ఏ ప్రాబ్లం అయితే నీ జీవితంలో ఉన్నాదో, ఏదైతే నిన్ను ఎదగనివ్వకుండా చేస్తా ఉందో వాటి గురించి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. అట్లా చేయరు. ఏమనంటే ఒకటే ప్రార్థనే, యాకోబులాగా ఆశీర్వదించిన ఆయన. హల్లెలూయా. దాని గురించి చెప్పాం, ప్రభువా ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది అయిపోతా ఉంది నాయన, నిద్ర భరించలేకపోతా ఉన్నాను, దాని మీద విజయాన్ని ఇవ్వండి, నిద్రమత్తును తీసేయండి, నిద్ర కలిగించే ఆత్మను పారద్రోలండి ప్రభా అని ప్రార్థన చేయరు. పడుకునేటప్పుడే ఏమని ప్రార్థన, ప్రభువా ఈ రాత్రి ఆశీర్వదించిన ఆయన. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే 8 గంటల వరకు లేవు నువ్వు, అట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఇప్పుడు నువ్వు నిద్ర లేకపోతే నిద్ర మీద జయం పొందుకోవడానికి నిద్ర ఆత్మను తరిమి కొట్టాల నువ్వు రాత్రే. అది ప్రార్థన. ఎక్కడికైనా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, ఏ పని మీద వెళ్తా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా దాని గురించి నువ్వు ప్రార్థన చేసి బయలుదేరాల. అన్నం తినేటప్పుడు ఆశీర్వదించి, పండుకునేటప్పుడు ఆశీర్వదించి, బయటికి పోయేటప్పుడు ఇంత ఆశీర్వాదం నువ్వేం చేస్తావు? హల్లెలూయా చెప్తాం బిగ్గరగా, 2 చేతులు పైకి బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి తగ్గట్టుగా దానికి మనం యుద్ధము చేసేవారిలాగా ఉండాలి, దేనికి తగ్గట్టుగా దానికి పోరాడేవారిలాగా మనం ఉండాలి. అంతేగాని జ్వరం వచ్చితే జ్వరం మాత్రం వేసుకోకుండా వేరే మాత్రం వేసుకుని జ్వరం పోతుందా? చెప్పాలా మీరు? పోతుందా? పోదు. కరెక్ట్గా వేయాల మెడిసిన్. అంతే. ప్రార్థన కూడా అంతే, కరెక్ట్ కొట్టాల నువ్వు. హల్లెలూయా. కరెక్ట్ కొట్టినప్పుడే శత్రువుకి దెబ్బ తాకుతుంది. ఏదో ఆత్మ పనిచేస్తా అంటే ఏదో ఆత్మ కొట్టినావంటే దెబ్బ తగలదు. హల్లెలూయా. ఫరో ఆత్మ నీలో పనిచేస్తా ఉంటే నువ్వు నెబుకద్నెజరు ఆత్మ ఎదిరిస్తే ఏం చేస్తావు? ఫరో ఆత్మనే ఎదిరించి. ఇటువంటి స్వభావం ఉంది ప్రభా, దీని నుంచి విడిపించని ప్రార్థన చేయాలి. మనం ఇట్లాంటివేమి ప్రార్థన చాలా మంది చేయలేరు, కానీ ఎక్కువ శాతం ప్రార్థన చేసేది ప్రభా నన్ను దీవించు, ఆశీర్వదించు. ఇది చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ వీటన్నిటికంటే ముందు నువ్వు దేంతో సఫర్ అవుతా ఉన్నావు, దేని చేత బాధింపబడతా ఉన్నావు. ఇక్కడ షంగరు ఇజ్రాయేలు ప్రజలందరూ ఫిలిస్తీన్ల చేత బాధింపబడతా ఉన్నారు. అందుకని ఫిలిస్తీన్ల మీదకి ములుకోను కర్ర ఎత్తుకొని పోయాడు ఆయన. ఈ రోజు నువ్వు ఫిలిస్తీన్లతో బాధపడతా ఉన్నావా? అశ్షూరీయులతో బాధపడుతున్నావా? మోయాబీలతో బాధపడుతున్నావా? అమాలేకీయులతో బాధపడుతున్నావా? ఎవరితో బాధపడుతున్నావో వారితో నువ్వు యుద్ధం చేయాలా. హల్లెలూయా. అది ప్రార్థన. ఏదైతే నీ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తా ఉందో, అణిచివేస్తా ఉందో, ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి మీద విజయం పొందుకోవాలి. హల్లెలూయా. అంతేగాని అలా ప్రార్థన చేయకోకుండా ఏదో నామకార్థమైన ప్రార్థన చేసుకుంటూ ఈరోజు చేసినాం అనుకున్నట్టు వెళ్ళిపోతే నిజంగా అదే ఆత్మచేత అణచబడతా ఉంటావు, అదే ఆత్మచేత ఇబ్బందులు పడతా ఉంటావు, అదే ఆత్మచేత బలహీనత పడతా ఉంటావు, అదే ఆత్మచేత బానిసత్వంలోని కూడా వెళ్ళిపోతావు.
ఏంది అసలు నువ్వు ఒకసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ కండిషన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అదే మెలకువ. అర్థమవుతుందా? నువ్వు మోకాలు వేసి కూర్చుంటావు, అప్పుడు నీ ఈ రోజు అంతట్లో నీ పరిస్థితి ఏంటి? ఒక మెలకువ గలి ఆలోచన చేయాలి. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ జారిపోయినా, ఏంది నా పరిస్థితి, దేని మీద విజయాన్ని పొందుకోలేకపోయినా, వాటిని ఫస్ట్ నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వీటి విషయమై నాకు సహాయము చేయమంటే ఆయన నీ జీవితంలో కదలడము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు ఒక ఉద్రేకంగాను అప్పుడప్పుడు వచ్చిపోయే వ్యక్తిగాను తీసుకో. నిరంతరము నీతో నాతో ఆయన ఉంటాడు. నీకు చాలా మంది ఎట్లుంటారు, నువ్వు డల్లుగా ఉన్నా, నిరుత్సాహంగా ఉన్నా నీతో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది చాలా మంది తెలియక ఈరోజు నిరుత్సాహంగా ఉన్నంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు, వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోతాడు? నీ దగ్గరే ఉంటాడు ఆయన. ఈరోజు ఈరోజంతా చాలా నాకు ఎంతో బాధగా ఉంది, ఈరోజు దేవుడు లేడేమో, పరిశుద్ధాత్మ నీతోనే ఉంటాడు ఆయన. నువ్వు అది గుర్తించి ప్రార్థిస్తే నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు వదిలిపోవడానికి ఆయన నీ దగ్గరికి రాలేదు, కానీ ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆమేన్. నువ్వు ఏమైతే ప్రార్థిస్తావో, ఏమైతే ఆయనకి చెబుతావో, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు వాటిని నెరవేరుస్తూ వస్తాడు. హల్లెలూయా. నువ్వు దేని మీద, నిద్ర మీద, లేకుంటే చెడ్డ తలంపుల మీద, లేకుంటే కలల మీద, లేకుంటే ఇంకొక దాని మీద, దేని మీద విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నావు, దాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తారా, నీకు తెలియకోకుండానే నీ జీవితంలో నుంచి అది వెళ్ళిపోయి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. మనందరము దాన్ని వాడితే తప్పితే బయట పడలేం. ఖచ్చితంగా నీ ప్రార్థన అనే ఆయుధాన్ని వాడితేనే నువ్వు బయట పడతావు. హల్లెలూయా. ప్రజలను రక్షించాలంటే నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలా. ఈరోజు హాఫ్ నైట్ ప్రేయర్ ముగిచేస్తాం. ఈరోజు హాఫ్ నైట్ ప్రేయర్ మనందరం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏమని చేస్తాం? నూతన ఆత్మలు రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఓకే, ఇక్కడ వేదనతో రోదనతో చేస్తే ఏమన్నా అనుకుంటారని ప్రార్థన చేయలేమను. వ్యక్తిగతంగా నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నావు. షంగరు ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి మునుకోలు కర్ర తీసుకొని కష్టమైన ఇబ్బంది అయిన 600 మందిని చంపేసినాడు, విజయాన్ని ఇచ్చినాడు. ఈరోజు నీ ద్వారా కొంతమంది ఆత్మలు రక్షింపబడాలంటే నువ్వు మునుకోలు కర్ర ఎంతగా వాడాలని ఇంట్లో. హల్లెలూయా. మందిరములో చేసినాంలే చాలే అని అనుకోవద్దు. సంఘం అంతా గట్టి పట్టు వ్యక్తిగతంగా పడితే ఎక్కడెక్కడ ఫిలిష్తీయులు ఆత్మలను బంధించినాడో వాళ్ళందరినీ దేవుడు విడిపిస్తా మందిరానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ భారం మనలో ఉండాలా. ఆత్మలు రావాలా ప్రభా అని ప్రతిదినము ఏడవాలా, ప్రతిదినము మొర్ర పెట్టాలా. కనీసం ప్రభా ఈ 2026 కొన్ని ఆత్మలైనా నాకు అప్పగించాయా. ఈరోజు ఇద్దరికన్నా సువార్త చెప్పే భాగ్యం ఇవ్వు ప్రభువా, ఇద్దరికన్నా ప్రార్థన చేసే కృపనివ్వు ప్రభా అని ప్రార్థనలో పోరాడాలా. నన్ను వాడుకో అనాలా నువ్వు. హల్లెలూయా. ఏమనాలా? ఎవరు చెప్పడం లే. నన్ను వాడుకో ప్రభా అని అడగాల. అప్పుడు వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీలో ఆశ లేకపోతే వాడుకోడు. నీలో ఆ ప్రార్థన లేకపోతే సంఘానికి ఆత్మలు రావు. నీలో ఆ ప్రార్థన లేకపోతే బయట నశించిపోతున్న ఏ ప్రజా రక్షణ పొందరు. నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా రాదు. ఎప్పుడైతే ఇటువంటి భారము కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు సంఘరు రక్షించినట్లుగా అనేక మందిని నీవు కూడా రక్షించుదువుగాక. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన అనుభవంలో మనం కొనసాగాల. ప్రార్థన మనకు నిజంగా ఎవరైతే ఆత్మల భారము కలిగి ప్రార్థన చేస్తారో సర్వము వారికి అనుగ్రహింపబడునుగాక. ఏది కొదువై ఉండదు. సమృద్ధిలో నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ వరము కావాలో ఆ వరము నీలో యాక్టివ్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏ జ్ఞానము కావాలో ఆ జ్ఞానము నీకు పరలోకం నుంచి అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఏం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం అనే భారము కలిగి ఉన్నప్పుడు. చెప్పండి, ఏ భారము? ఆత్మల భారం. అదొక్కటి కలిగి ఉండి ప్రార్థన చేయి నా ప్రియ సహోదరి. నిజంగా దేవుడు ఎంతగా నిన్ను పైకెత్తుతాడంటే ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా ఒక గ్రామంలో ప్రజలందరినీ రక్షించడానికి ఎప్పుడు ఒక తోడేలు వచ్చి
కొంతమందిని వారిలో ఒకరినిద్దరిని తినేసి వెళ్ళిపోయేది తోడేలు. మాట చెప్పి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ఒక తోడేలు వచ్చి ఒకరినిద్దరిని తినేసి వెళ్ళిపోయేది. ఎప్పుడు కూడా ఆ గ్రామంలో అందరికీ భయం, ఎక్కడ తోడేలు వస్తుందని చెప్పి ఆయుధాలు పట్టుకొని అప్పుడు భయంతో తిరిగేవాళ్ళు ఆ గ్రామం. ఈ విషయము సెయింట్ ఫ్రాన్సిస్ గారికి తెలిసింది. ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే జంతువులతో పక్షులతో కూడా మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. జంతువులతో పక్షులతో కూడా మాట్లాడతాడు. అవ్వ ఆదాము మాట్లాడినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు గాలి తుఫాన్లు గద్దించినట్లుగా ఆ సెయింట్ ఫ్రాన్సిస్ అసీస్ అనే వ్యక్తి ఆయన జంతువులు పక్షులతో కూడా మాట్లాడతాడు. దాన్ని వెతుక్కుంటూ ఆ గ్రామంలోనికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఆ తోడేలు అమాంతం ఆ వ్యక్తి మీద పడబోతుండగా ఆ తోడేలు సహోదరుడు ఆగు అన్నాడంట. అది అలా ఆగిపోయింది. నువ్వు ఎందుకు ఈ పని చేస్తావో నాకు తెలుసు, ఆకలితో ఇలాంటి పని చేస్తా ఉన్నావు. ఈ గ్రామస్తులందరూ నీకు ఆహారం పెడతారు, ఏ ఒక్కరికి హాని కలిగించద్దంటే ఆ తోడేలు అలా తల ఊపి ఆ గ్రామస్తులు పెట్టే ఆహారాన్ని తిని ఎవ్వరికి హాని చేయకుండా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. కారణం ప్రార్థన శక్తి. అది హల్లెలూయా. ఏ శక్తి? ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన శక్తి మనలో ఉంటే జంతువులు కూడా మాట వింటాయి. హల్లెలూయా. పక్షులు కూడా మాటలు వింటాయి. హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా మాటలు వింటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన జీవితము ఆర్డర్ మిస్ అయిపోతుందో గందరగోళం, కన్ఫ్యూజన్, ఓటమి, బాధ, నిరుత్సాహం, లోన్లీనెస్, తెలియని బాధ, ఇబ్బంది, సమాధానం ఉండదు. ప్రార్థన కలిగి ఉన్న కుటుంబం పరలోకంలో ఉన్నట్లుగా సంతోషముతో ఉంటారు. ఆమేన్. వాళ్ళ దగ్గర తిండి ఉందా, బట్ట ఉందా, డబ్బు ఉందా కాదు, ప్రార్థన ఉన్నది అంటే పరలోకము నుంచి మన్నాను తింటా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. పరలోకము నుంచి మన్నాను తింటా ఉంటారు. కాబట్టి మునుకోలు కర్రను వాడడం ఆపొద్దు. పట్టుదలతో ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన మాత్రము నీ జీవితంలో ఆగకూడదు. ప్రార్థన అనేది నీ జీవితంలో ఏదైతే నిన్ను ఏలుబడి చేస్తా ఉందో దాని మీద నువ్వు విజయాన్ని పొందుకునేటట్లుగా నీ ప్రార్థన ఉండునుగాక. పోరాడే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండునుగాక. అంతేగాని సండే స్కూల్ ప్రార్థనలాగా నీ ప్రార్థన ఉండకూడదు. నీ ప్రార్థన లెవెల్స్ పెరగాల. ఆత్మల కొరకు పోరాడాలా, కుటుంబంలో పోరాడాలా. నీ పిల్లలు వేరొక ప్రాంతంలో ఉన్నాడంటే అక్కడ ఆ స్పిరిట్లు ముట్టుకోకుండా నువ్వు ఇక్కడ పోరాడాలా. హల్లెలూయా. ఎప్పుడైతే అలా పోరాడవో ఆటోమేటిక్గా స్పిరిట్స్ లొంగ తీసుకునేసి, నీకు తెలీదు నీ బిడ్డల గురించి, నీకు తెలియదు, నువ్వు కనుక్కోలేవు. నువ్వు అదే కనుక ప్రార్థనలో ఉంటే నీ కూతురు కానీ నీ కొడుకు కానీ నీ ముందర నిలబడితే స్కాన్ చేసి పారేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో అంత పవర్ దాగి ఉన్నది. నీ బిడ్డ గురించి నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తే నీ బిడ్డ వచ్చి అమ్మా నాకు ఇదైందని చెప్పాల్సిన అవసరం లే, దేవుడే నీకు చూపెడతాడు. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా. అమ్మా ఇది నా పరిస్థితి ఇట్లా నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నా దేవుడే నీ బిడ్డ పలానా స్థితిలో ఉంది, పలానా పరిస్థితిలో ఉంది, ఆ బిడ్డ పరిస్థితి ఇలా ఉంది, ఇలా జీవిస్తూ ఉంది, ఇలా ఆలోచన నీకు ఎగ్జాక్ట్గా సూది గుచ్చినట్టుగా చూపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడైతే అలా ఉంటాదో చూపించండి ప్రభా, కంచె వేయండి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు చేస్తా ఉన్నావు కాబట్టి ఆ బిడ్డల గురించి నీతో మాట్లాడతాడు. ఆమేన్. ప్రభా నా బిడ్డను ఆశీర్వదించిన ఆయన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటే ఆశీర్వదించినమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 పూట్ల తిండి, మంచి బట్ట, చదివిస్తా ఉండమ్మా. ఆ తర్వాత ఏమై ఉన్నది ఏమనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు కూడా ఉండదు. మీ బిడ్డలందరి మీద కనీసం 5 నిమిషాలైనా చేయబెట్టి మీరే ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎవరైనా ఆమెనని అనరు. మీ బిడ్డల మీద మీరే చేయబెట్టి ఎన్ని నిమిషాలు? ఒక్కొక్క 2 బిడ్డలు అయితే 10 నిమిషాలు, 4 అయితే 20, ఒక్కొక్కరి మీద 5 నిమిషాలు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట ఇస్తాడో, ఏ వాక్యం ఇస్తాడో అవన్నీ పలికి మీరు ప్రార్థన చేయండి. మీ బిడ్డలు మీ ముందటనే ఫలించడం, అభివృద్ధి చెందడం మీరు చూచుదురుగాక. మీరు ఏమైతే పలుకుతారో అవే జరుగుతాయి వారి జీవితంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం.
ఈరోజు సాధారణమైన వ్యక్తివే కానీ నీ చేతిలో దేవుడు మునుకోలు కర్రను పెట్టాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, అసాధారణమైన వ్యక్తివి. ఈరోజు ఆ ప్రార్థన అనే మునుకోలు కర్రను ప్రతి దినము ఒకవేళ మర్చిపోయినావేమో ప్రార్థించడమే, బిజీ లైఫ్లో పడి 2-3 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉన్నావేమో, ప్రార్థనలో సమయాన్ని గడపలేదేమో, ప్రార్థన అంటే విసుగు వస్తూ ఉందేమో, ప్రార్థన అంటే నిద్ర వస్తూ ఉందేమో, ప్రార్థన అంటే చేయబుద్ధి కావడం లేదేమో. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుని అడుగు, ప్రభువా ప్రార్థన విషయంలో ఎప్పుడు నా పోరాటము తగ్గనివ్వకుండా సహాయం చేయి. ప్రభువా సోమరితనం అనే శత్రువు నా మీద ఏలుబడి చేయకుండా సహాయం చేయి. ప్రభువా ప్రార్థించేటప్పుడు నానా రకాల ఆలోచనలు నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇబ్బందులకి గురి చేసే ప్రతి ఆలోచనను డెస్ట్రాయ్ చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రభువా ప్రార్థనలో కూర్చోలేకున్నాను ప్రభువా, నా వల్ల కావడం లేదయ్యా, నీ శక్తిని ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయి. ప్రభువా ఇప్పటికీ సంపూర్ణంగా హృదయపూర్వకంగా నాయనా ప్రభువా విజ్ఞాపన ప్రార్థన చేయక సంవత్సరాలు గడిచిపోయిందయ్యా. సంఘము కొరకు, ప్రజల కొరకు, దేశము కొరకు, నాయకుల కొరకు, బిడ్డల కొరకు, కుటుంబము కొరకు హృదయమార కన్నీరు గార్చి ప్రభువా నెలలుగా వస్తా ఉంది. ప్రభువా ప్రార్థన ఆత్మను నాకు ఇవ్వండి నాయన, తిరిగి నా మునుకోలు కర్రను నాకు ఇవ్వండి. ప్రార్థన చేసుకో. ఎన్ని రోజులైంది హృదయపూర్వకంగా ప్రార్థన చేసి? ఎప్పుడు అరాకొరగా ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోతా ఉన్నావే? వ్యక్తిగతంగా కూడా సంపూర్ణంగా ప్రార్థన చేయలేకపోతున్నావే? ఏనాడైనా తృప్తికరంగా నీ ప్రార్థన అనిపించిందా? ఏనాడైనా నీ హృదయం సంతోషించేలాగా నీ ప్రార్థన ఉన్నదా? అరాకొర ప్రార్థన. ఈరోజు ప్రభువా నేను ప్రార్థించినప్పుడల్లా సంపూర్ణముగా విజ్ఞాపన ప్రార్థన చేసే కృప ఇవ్వండి అయ్యా, ఆత్మను నా మీద కుమ్మరించండి అయ్యా. ప్రార్థన చేసు, ప్రార్థన ఆత్మను పొందుకో, ప్రార్థన శక్తిని పొందుకో. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన నీకు ఇస్తాడు. ఆయన సహాయము చేసేవాడు, నీతోనే ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నిజమే ప్రభా, మునుకోలు కర్ర మాతో లేకపోతే మేము ఫిలిస్తీయుల్ని ఓడించలేం ప్రభు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటాం, పేరుకు మాత్రమే నాయన గొప్పవారిగా ఉంటాం, ఘనులుగా కనబడతాము, కానీ మాలో శక్తి ఉండదని నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. ఈరోజు మేమందరము మునుకోలు కర్ర అనే ప్రార్థనను పట్టుకొని ప్రభా తిరిగి మరలా ప్రార్థనలో ముందుకు సాగేవారిగా మార్చండి అయ్యా. అయినా ఎవరైతే ప్రార్థన ఆత్మను కోల్పోయినారో తిరిగి మరలా వారి మీద ప్రార్థన ఆత్మను కుమ్మరించండి అయ్యా. ఎక్కడైతే ప్రభా నిరుత్సాహపడి చల్లారిపడి ప్రార్థన సంపూర్ణంగా చేయలేని స్థితిలో ఉన్నారో అట్టి వారిని నీ ఆత్మతో నింపి బలపరచండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వారి మీద ఏలుబడి చేస్తున్న శత్రువుని ఎదిరించడానికి ప్రభువా నీ ఆత్మ ఎంతో అవసరము నాయన. కనుక నీ ఆత్మను ప్రతి ఒక్కరి బిడ్డ మీద కుమ్మరించి ప్రార్థన 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 అభిషేకముతో మేము నాయన ఇక నుంచి వెళ్ళే కృప మాకు ఇవ్వండి. ప్రార్థన అభిషేకముతో ఈ రాత్రి ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించి సహాయము చేయమని, విత్తబడిన వాక్యము అందరిలో ఫలింప చేయమని మా ప్రభు అయిన యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఒక 15 నిమిషాలు టీ విరామ సమయం ఉంటుంది. అందరూ కూడా టీ తాగి త్వరగా వచ్చినట్లయితే మనం ప్రార్థనలో గడుపుదాం. దేవునికి స్తోత్రం.